జీవితానికి ఇది ఎంత మేలుకరంగా ఉంటుందనే విషయం శరీర సంబంధంగా ఎన్నో విషయాలు ఆలోచిస్తున్న మనం దేవుని వాక్యం దగ్గర మాత్రం ఎక్కడా కూడా పొరపాటు పడకూడదు. మనం ఏమాత్రం చతికిలు పడిపోకూడదు. దేవుడే కదా, వాక్యమే కదా అని చాలా సింపుల్గా తీసుకుని అనాలోచనగా దేవునిలో మనం ముందుకు వెళ్ళిపోతే చాలా పెద్ద ప్రమాదం మన ముందు పొంచి ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుండి మనం తప్పించుకునే ఒక మంచి మార్గం దేవుని శక్తి కలిగిన లేఖనాలు, పరిశుద్ధమైన వాక్యం, దీనిని ఆలోచించే విధానం. ఇది ఎంత ఆలోచిస్తే మన విశ్వాస జీవితం అంత పరిశుద్ధంగా, నిష్కల్మషంగా దేవుని కొరకు ఈ జీవితాన్ని అర్పించడానికి మనం శక్తి సామర్థ్యాలు సంపాదించిన వారు అవుతాం. కాబట్టి ఎన్నో విషయాలు ఇప్పటికే చెప్పబడిన అన్ని విషయాల మీద మనం దృష్టిని కేంద్రీకరించి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేవారిగా మనం అందరం కూడా ఉండాలి. మన ఆలోచన కాదు, చెప్పబడే ప్రతి మాట మీద కూడా దేవుని ఆలోచన ఉండాలి. ఎందుకంటే మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా శరీర సంబంధంగా ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే లోకులై మనం ఉన్నాం. దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే దేవునితో మన సంబంధం ప్రతిరోజు ఎంత అనేది ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి దేవునితో మన ప్రయాణం ఎలా ఉంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి సందర్భం, ప్రతి యాక్టివిటీ కూడా మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఏది ఇందులో ఫలానాది అవసరం లేదు అని చెప్పడానికి లేదు. కాబట్టి దేవునిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, దేవునితో మనం ఒక మంచి సంబంధాన్ని కొనసాగించాలి అంటే ఒక మాటను మనం చూసి ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. చూసారా? అంటే దేవునితో ప్రయాణం అనేది ఎలా ఉండాలో చాలా చక్కగా సామెతల గ్రంథంలో చెప్పబడింది. అంటే దేవునితో ఒక మంచి సంబంధాన్ని మనం కొనసాగించాలి అంటే ప్రతిదినము, అనుదినము ఏం చేయాలంటున్నాడు? ద్వారబంధముల యొద్ద కనిపెట్టాలి, గడప యొద్ద కనిపెట్టాలి, ద్వారబంధముల యొద్ద కాచుకొని కూర్చోవాలి. ఏదైనా మనకు అధికారులతో పని ఉందనుకోండి, కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కమిషనర్ గారు కానీ, లేదంటే ఎస్ఐ గారు కానీ, ఎస్పీ గారు కానీ, వీరు మనకు దొరకరు. వారితో పని ఉంటే మనం ఏం చేయాలి? కాచుకొని. ఎక్కడ? గడప దగ్గర. ఎక్కడైతే ద్వారబంధం ఉంటుందో, ఎక్కడైతే గడప ఉంటుందో అక్కడ ఏం చేయాలి? మనం కాచుకొని కూర్చుంటాం మన పని అయ్యే వరకు. వచ్చిన తర్వాత మన సమస్యకు పరిష్కారాన్ని చెప్పుకొని, లేదా అది దొరికిన తర్వాత అక్కడ నుండి వెళతాం. భక్తి కూడా చాలా జాగ్రత్తగా, భక్తి చేసే విధానంలో కూడా ఒక నియమం ఉంది. ఇదే చెబుతున్నాడు ఇక్కడ. దేవునితో మన సంబంధం ఎలాగుందో ఆలోచన చేయాలి. లోకంతో అయితే ఫుల్గా ఉంటుంది మన సంబంధం, అంతే కదా? అందుకే వాక్యం కూడా సగం సగమే అర్థం అవుతుంది, పూర్తిగా అర్థం కాదు మనకి. ఆ ఆలోచనలోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు దానిని అందుకోలేకపోతున్నాం మనం అంటే, దేవునితో సంబంధం తక్కువ, లోకంతో సంబంధం మనకి ఎక్కువ. అందుకే వాక్యం కూడా సగం అర్థం అవుతుంది, మిగిలింది అర్థం కాదు మనకి. కానీ దేవుని వాక్యం అర్థం కావాలి అంటే ఏం చేయాలో తెలుస్తుంది. దేవునితో సంబంధాన్ని కంటిన్యూస్గా, అది తెగిపోకుండా మనం దాన్ని కొనసాగించాలంటే ఎలా కొనసాగించాలో చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు ఎలా కొనసాగించాలో. అనుదినము ఏం చేయాలంటున్నాడు ఆయన? నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు. అంటే ప్రతి దినము, అనుదినము. అందుకే దావీదుకు అంత
గొప్ప విశేషమైన జ్ఞానం, నా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం నేను కలిగి ఉన్నాను అని అన్నాడంటే దావీదు కీర్తన మొదటి గ్రంథం అని చెప్తాడు. ఆయన వాక్యమందు సంతోషిస్తూ ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ధ్యానిస్తున్నాడు. అందుకే బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము నేను సంపాదించాను. దానికి తగ్గట్టుగానే ఆయన బ్రతికి చూపించారు. కాబట్టి మనం ఈ సెషన్లో ముందుకు వెళ్ళిపోదాం. రెండవ యాక్టివిటీలో చిన్నవి రెండు కూడా ఒక 10 నిమిషాల్లో మనం ఒక్కొక్కటి ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండవ యాక్టివిటీ ఒకసారి చూస్తే గొర్రె పిల్లలు. ఈ చెప్పిన సందర్భాన్ని జాగ్రత్తగా మీరు ఇప్పటివరకు చదివి ఆలోచించారని అనుకుంటున్నాను. నేను గొర్రె పిల్లలని ప్రస్తావించిన సందర్భం మత్తయ్య గారు గొర్రెలు అని ప్రస్తావిస్తే 10వ అధ్యాయంలో, లోకా గారు 9వ అధ్యాయంలో ఏమని ప్రస్తావించారు? గొర్రె పిల్లలని ఆయన ప్రస్తావించారు. ఇలా ఎందుకు ప్రస్తావించారని 2 మాటలను గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 2 మాటలను గూర్చి గొర్రెలని అన్నారు, గొర్రె పిల్లలని అన్నారు. ఎందుకన్నారు? 2 మాటలు కరెక్టేనా? గొర్రె పిల్లలు కరెక్ట్ అయితే ఎలా కరెక్టో మీ అభిప్రాయాన్ని, మీ ఆలోచనను ఎవరైనా ఒకరు తెలియజేస్తే ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకు గొర్రె పిల్లలుగా ఆయన ప్రస్తావించారు? ఎందుకంటే ముందే అనే చెప్పారు, వాక్యం ఎప్పటికీ విభేదించదు. ఎప్పుడు కూడా వాక్యం విభేదించదు. మన ఆలోచనలు బట్టి మనమే వాక్యాన్ని విభేదించాలి తప్ప, మన ఆలోచనలను బట్టి వాక్యం మారిపోవాలి తప్ప, వాక్యం సున్నైనను పొల్లైనను ఎప్పటికీ కూడా తప్పిపోదు. వాక్యమే, అది సత్యం. దేవుడు ఏ మాట చెప్పినా. కాబట్టి ఇలా ఈ సందర్భాన్ని ఆలోచించడంలో మనం చాలా మెలుగు కలిగి ఉండాలి. చెప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలోని ఏ మాట ఉందంటే, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు కదండి. అక్కడ గొర్రెలైన సందర్భంకి రాయబడి ఉంది. కానీ 10వ అధ్యాయం 1వ వచనంలో 12 మంది శిశువులు అంటే వీరు పెద్దవారు. తర్వాత లోకా సువార్త 10వ అధ్యాయము 9వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, మొదటి నుండి మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇక్కడ గొర్రె పిల్లని సందర్భం రాయబడి ఉందండి. కానీ పైన 10వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటే, అటు తర్వాత ప్రభు 75 మంది ఇతరులను నియమించి, అంటే శిశువులుగా పిల్లలు, ఇక్కడ పిల్లలన్న సందర్భం రాయబడి ఉందండి. ఇక్కడ పిల్లలు ఎవరంటే శిశువుల దగ్గర నేర్చుకున్నవారు దేవుని పిల్లలు అవుతారండి. అంటే ఈ సందర్భం రైటే, ఆ సందర్భం రైటే. కానీ మనం ఇక్కడ పిల్లలని రాయబడి ఉంది, ఇక్కడ గొర్రెలను రాయబడి ఉంది, మనం పొరపాటు పడితే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. కాబట్టి 2 రైటే. కానీ 70 మంది అని రాయబడి ఉంది కాబట్టి పిల్లలు, ఇక్కడ 12 మంది శిశువులు రాయబడి ఉంది కాబట్టి శిశువులు అని నాకు అర్థమైందండి. అంతే. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరం. ఏం పేరండి? యోసేపు. చాలా సంతోషం. మరి చాలా చక్కగా చదివి సందర్భాన్ని తమ్ముడు ఆలోచించారు. ప్రభు పేరట నా వందనము తెలియజేసుకుంటున్నాను. పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్రంథకర్తలు రాసిన దాంట్లో ఎప్పుడూ కూడా పొరపాట్లు ఉండవు. ఎందుకంటే లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో నీతిమంతుల ద్వారా వ్రాయించిన మాటలను మనం చూసాం బైబిల్లోనే. మనం చదివి అర్థం చేసుకోవడంలోనే ఎప్పుడు కూడా పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. అందుకే ఆ పొరపాట్లన్నీ మనం సరిచేసుకుని దేవుని వాక్యాన్ని చక్కగా దేవుని ఆలోచనలతో నేర్చుకుని మనం ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి గొర్రె పిల్లలు చాలా చక్కగా
మరి జవాబును సహోదరులు చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలుగా అక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే 12 మంది కూడా వారు అపోస్తలులు, వారు దిగ్గజాల వారు చేసిన దేవుని కొరకు బ్రతికిన విధానం అవన్నీ చూస్తే, ఏర్పరుచుకున్న విధానం, క్రీస్తు వెనక వారు నడిచిన విధానం ఇవన్నీ చూస్తే వారు గొర్రెలు చాలా స్టాండర్డ్నెస్ కలిగిన వారు. మరి లూకా సువార్త 10వ అధ్యాయానికి వెళ్ళేసరికి అక్కడ ఇతరులైన 70 మంది. ఎందుకంటే తర్వాత వీరు మనకు కనిపించరు 70 మంది. అందుకే గొర్రె పిల్లలుగా వారిని ప్రస్తావించాడు. ఎందుకంటే 2 సందర్భాల్లో కూడా మనకు వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే 2 రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు గొర్రె పిల్లలని 12 మందిని గూర్చి, గొర్రెలుగా 12 మందిని గూర్చి చెప్పడం, లూకా సువార్తలో 70 మందిని గూర్చి గొర్రె పిల్లలని చెప్పడం 2 సందర్భాల్లో కూడా రైటే. తర్వాత 3వ యాక్టివిటీలోకి మనం వెళ్ళిపోదాం. 3వ యాక్టివిటీ యోబు గ్రంథము 37వ అధ్యాయము. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏంటా ముద్ర? ఏంటా ముద్ర? దేవుని యొక్క సృష్టి కార్యములు. ఎందుకంటే సృష్టి కార్యములని చెప్పాడు. సృష్టింపబడిన కార్యములు తెలుసుకొనున్నట్లు, దేవుడి వలన సృష్టింపబడిన కార్యములను తెలుసుకొనున్నట్లు దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. చేతిని బిగించి ముద్ర వేశాడు. ఏంటి ఆ ముద్ర అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎవరైనా ఆలోచిస్తే ఈ సందర్భంలో కూడా మీ యొక్క ఆలోచనను మాతో పంచుకోవచ్చు. ఇది కూడా మీరు ఎవరైనా ఆలోచించి చెప్తే చాలా సంతోషం. నేను కూడా కూర్చుంటాను అన్నయ్యకి సమయాన్ని తర్వాత. మంచి సెషన్ ఉంది మన ముందు. చాలా మంచి విషయాలు ఈరోజు మన ముందు ఉన్నాయి. ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. త్వరగా దేని గురించి ఎవరైనా ఆలోచిస్తే ఒకరు లేచి ఏమైనా మీరు ఆలోచించింది చెప్పగలిగితే ఆ ముద్ర ఏంటో. పోనీ ఎవరి దగ్గరైనా విన్నదాన పర్లేదు ఏ సంఘంలో. ఎందుకంటే మనం వాక్యం విశ్లేషించడానికి వచ్చాం. ఏది సత్యమో ఆలోచించడానికే మనం వచ్చాం. విశ్లేషకులుగా మనం ఇక్కడ కూర్చున్నాం. ఎవరైనా ఆలోచిస్తే మీకు తెలిసింది మీరు చెప్పొచ్చు. దాన్ని బట్టి మనం ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోతాం. ఆ ముద్ర ఏమిటి? ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను గురించైనా మీరు ఆలోచించైనా చెప్పచ్చు. ఈ ప్రశ్నకి జవాబు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆంధ్ర తెలంగాణ పరిస్థితులు ఎలాగున్నాయి, వీటిని అన్నిటినీ చూస్తే ఈ వాతావరణాన్ని బట్టి అయినా మీరు చెప్పచ్చు. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయన ముద్ర వేస్తున్నట్టుగా తెలుస్తాం బ్రదర్. ఎందుకంటే ఆధార్ కార్డు ఒకవేళ ఆధార్ మన ఇండియా మొత్తం కూడా ఒకటే, అంటే ఒక్కరి ఫింగర్ ప్రింట్ వేరొకరికి ఉండదు. సో అలాగేంటంటే దేవుడు తన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి ఈ సృష్టి ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేసి
అది చేతి ద్వారానే మనం తెలుసుకోవచ్చు అనేసి ఆ చేతి ద్వారా ఎందుకు అనుకున్నారు మీరు? చాలా ఇంకా అవయవాలు ఉన్నాయి కదా. అంటే చేతిలో అంటే మెయిన్ అంటే ఈ చెవి ఉంది, ఫింగర్ ప్రింట్ అంటే కళ్ళు చేతుల నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారు బ్రదర్. ఇంకా చాలా కొన్ని ఒకరికి ఉన్నాయి ఒకరికి ఉండవు. ఇక్కడ మనం గుర్తించడం ఐడెంటిఫికేషన్ చేయడానికి దొంగలు ఎవరో కూడా ఈ మన యొక్క రహస్యమైన సమాచారం దోచుకో. ఫింగర్ ప్రింట్స్ అంటున్నారు మీరు? ఫింగర్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, వేలి ముద్రలు. వేలి ముద్రలు అంటే వేలి ముద్రలో వేలికి కాళ్ళకి కూడా ముద్రలు ఉంటాయి. అవును. నుదుటికి కూడా గీతలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చేతులు కూడా గీతలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకరికి మరొకరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే చేయినే బిగించిన అన్నాడు కానీ ఆ కళ్ళను కూడా మీరు ఆలోచిస్తే మరి ఇది కూడా ఐడెంటిఫికేషన్ కదా. మరి ఐరిస్ అంటే ఈ విధంగా ఆలోచన చేస్తే మరి ఇది కూడా ఉంది. కానీ ఇక్కడ చేతినే బిగించాను అన్నాడు. అంటే పోనీ వేలిని బిగించానంటే పోనీ వేలి ముద్ర అనుకోవచ్చు, కానీ చేతిని బిగించాను అన్నాడు కదా. ఆలోచించాలి కొంచెం, అంతే కదా. అరచెయ్యి అన్నాడు అనుకోండి, లేదంటే బ్రొటకన, లేదంటే వేలి అన్నాడు అనుకోండి, పోనీ మనం ఆలోచించవచ్చు, దాని ప్రస్తావన మనం లేవనెత్తచ్చు. కానీ చేతులు కూడా కాదు, చేతిని బిగించి అంటే మనం ఎక్కడి వరకు ఆగిపోకూడదు. చేతిని బిగించడం అంటే మనం ఆలోచన చేయాలి. అంటే నడుం బిగించంటే నడుంలో ఏముందా? నడుం బిగించమన్నాడంటే కదా. ఇలా సందర్భాలను మనం ఆలోచన చేయాలి. రైట్, వచ్చారు దగ్గరికి వచ్చారని చెప్పండి. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు వర్షం పడుతుంది, అందుకని ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ నేను ఆలోచించమని చెప్పాను. వాతావరణం బాగోలేదు, ఎక్కడ చూసినా వర్షాలు విపరీతంగా ఉన్నాయి, ఆ నదులన్నీ పొంగుతున్నాయి. అసలు వర్షం కురిసేటప్పుడు అదిగో పైనే మనకు జవాబు ఇచ్చేసాడు. అందుకే ఇప్పుడు బైబిల్ చదివే క్రమంలో బైబిల్ వచనాలుగా మనం అధ్యాయాలుగా, ఎందుకంటే ఈ మధ్య రిఫరెన్స్ బైబిల్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అందుకే ఇది కూడా అన్నయ్య మనకి తీసుకొని వచ్చారు, చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఒక బైబిల్లో ఉన్న ఆదికాండంలో ఉన్న మొదటి అధ్యాయానికి రిఫరెన్స్ బైబిల్ అని చెప్పేసి చివరిన ఇష్టం వచ్చిన రిఫరెన్స్లు వీరికి ఏమర్థమైతే అవన్నీ రాసేసి ఈరోజు బైబిల్ని కూడా రిలీజ్ చేస్తారు బయటికి. చాలామంది రిఫరెన్స్ బైబిల్ని కొనుక్కొని వాటి మీద ఆధారపడిపోతున్నారు. మరి దేవుడి మీద ఆధారపడొద్దా? దేవుడి మీద ఆధారపడాలి. కానీ ఏదో మాటలు రాసేసి వాటి మీద ఆధారపడిపోతే దేవుని వాక్యం పక్కదోవ పట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సత్యానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే అధ్యాయాలుగా బైబిల్ని చదవాలి. ఒక సందర్భం అర్థం కావాలి అంటే పై అధ్యాయం కింద అధ్యాయం ఆ వచనం దగ్గర ఆగిపోకూడదు. లేదంటే ఏది సెట్ అవుతుందంటే ఇది తీసుకెళ్ళి దానికి తగిలించి అక్కడ తగిలించేసి ఇది రైటు అని మనం చెప్పడానికి లేదు. అలాగైనా మనం పొరపడతాం. మీరే కదా, నేను కూడా అలా పొరపాటు పడినవాడినే. నేను కూడా కొన్ని సందర్భాలు తప్పు చెప్పిన వాడిని నేను. కానీ అన్నీ కరెక్ట్ చేసుకునే ఒక ఉన్నతమైన మనసు దేవుడు మనకు కల్పించాడు. అందులోనే మనం కొనసాగడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏముంది, మార్చుకుంటే పోద్ది కదా. మనమేం తక్కువైపోతాం. మనం మార్చుకుంటే మనం తక్కువైపోతామా? లేదు, మార్చుకోవాలి. దానినే దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పటికీ మార్పుకు మనం అందరం కూడా అర్హులం కాబట్టి, ఎప్పటికీ మనం మార్చుకోవాలి. కాబట్టి ప్రతిదినం మారవలసిన వారం కాబట్టి మనం ఆలోచన చేయాలి. పై వచనంలోనే దీనికి సంబంధించిన జవాబును దేవుడు చెప్పాడు. 6వ వచనంలో, నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూసారా, నీవు భూమి మీద పడుమని
దేంతో చెప్తున్నాడు? హిమముతో చెప్తున్నాడు. హిమం అంటే మంచు. ఎప్పుడు పడుతుంది మంచు? ఎప్పుడు? ఉదయకాలం ఎక్కువగా మనకు డిసెంబర్ నెల నుండి బాగా మంచు విపరీతంగా పడడం మొదలవుతుంది. డిసెంబర్ నెల నుండి, మాసం నుండి ఏం ప్రారంభమవుతుందో తెలుసా? జీడి మామిడి ఈ పూతలు స్టార్ట్ అవుతాయా? తర్వాత వచ్చేసరికి హిమము వలన కొన్ని అవి పూత మాడిపోతూ ఉంటుంది. తెలుసా మీకు? పూత ఏమవుతుంది? మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు హిమముతో చెప్పినప్పుడు, హిమము పడినప్పుడు, ఇవి మాడిపోయినప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? మామూలుగానే జనరల్గా ఆలోచన చేస్తే హిమము పడకుండా మనం ఏం చేయగలం అంటే మనం నిరాధారులం. చూసారా? నిరత్తురులం. అలా ఉత్తినే మనం చేతులు ముడుచుకొని, అంటే ఏదైనా చిన్న అంటే ఆ ఉన్నకడకి అది రాగా, హిమము పడగా, పూత మాడిపోగా మిగిలినవి మనం ఏదైనా చేసుకోవాలి తప్ప అన్నీ మనం చేయడానికి లేదు. తర్వాత చెప్తున్నాడు, వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు. వర్షముతోనూ మహావర్షముతోనూ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేయగలం? వర్షం వచ్చినప్పుడు దారముడు వెళ్తున్నాం, వర్షం వస్తుంది, ఏం చేయగలరు? ఆపగలం మనం? చూసారా? మనమే ఆగిపోవాలి అంతే. అంటే మనమే చేతులు కట్టుకుని ఏదో ఒక మూలన నుంచోవాలి. లేదంటే ఏదో చిన్న పనులు మునిగిపోతుంది అనుకోండి, ఏదో చిన్న దొరికిన బట్టలు లేదంటే బ్యాగ్ అది మాత్రమే పట్టుకుని మనం దుకాణం సర్దేయవలసిన పరిస్థితి. ఇది చేతిని బిగించడం అంటే. చూసారా? అంటే సృష్టి కార్యాలు ఇదే 37:8 నుంచి 13 వచనాలు కూడా మనం ఒకసారి మీరు చదివితే, జంతువులు వాటి గుహలలో చొచ్చి వాటి బిలములలో వసించును. చూసారా? ఇవి కూడా ఏమైపోతున్నాయి? జంతువులు కూడా, సృష్టిలో ఉన్న జీవరాశులు కూడా ఇలాంటి విపత్తులు లేదంటే ఇలాంటి వర్షాలకు కానీ దేవుని యొక్క సృష్టి కార్యాలలో వీటిని ఇలాంటివి సంభవించినప్పుడు అవి కూడా ఏం చేస్తాయంటే గుహలలోనికి వెళ్ళిపోయి అవి కూడా నివసిస్తాయి. తర్వాత 9వ వచనం, మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిబడును, మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును, ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ తన భూలోకము కొరకే కానీ కృప చేయుటే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. అంటే నెరవేర్చును అనేది ఏంటంటే సృష్టి కార్యములు. ఇవన్నీ కూడా సృష్టి కార్యములు ఇవన్నీ. ఇప్పుడు ఏం చేయమన్నాడంటే మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకోవాలి. మేఘమును గూర్చి కానీ, మెరుపును గూర్చి కానీ, హిమమును గూర్చిని కానీ, వర్షాన్ని గూర్చి కానీ, ఇంత వేగంతో తిరుగుతున్న భూమిని గూర్చి కానీ, వీటిని అన్నిటినీ గూర్చి సృష్టి కార్యములను గూర్చి మనం తెలుసుకోవడానికి ఏం చేశాడు? ఆయన మన చేతిని ముద్రించాడు. ఆ ముద్ర ఏంటంటే ఇదే. వర్షం వచ్చినప్పుడు సృష్టి మనకు పాఠం నేర్పుతున్నప్పుడు, శిక్ష కొరకే కానీ, అది భూలోకము కొరకే కానీ, కృప చేయుటకి కానీ, దీనిని అంతటినీ మనం ఆలోచన చేస్తే మనకి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అర్థమవుతాయి. ఎందుకంటే సృష్టి మనిషి మీదకు వస్తే, విపత్తు వస్తే మనం ఏమీ చేయలేము. మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా, కారు వేసుకుని వెళ్తాడు లేదా బండి వేసుకుని వెళ్తాడు, బండి నీటిలో ఆ వేగానికి వరద ఉధృతి కొట్టుకుపోతుంది అనుకోండి, ఏం చేయగలడు? బండి వదిలేసేసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానిని ఆపగలడా? దాన్ని ఆపలేడు.
అంటే వీటిని అన్నిటినీ దేవుడు చూపిస్తూ, సృష్టి కార్యక్రమాలను చూపిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం వీటి ముందు ఏం చేయాలో తెలుసా? ఇలాంటివి సంభవించినప్పుడు మనం నరమాతృలుగా మనం ఏ పాటి వారం అంటే ఒక మూలన కూర్చోవలసిన వారం ఆయన సృష్టి కార్యక్రమాల ముందు. కాబట్టి చక్కగా మీరు ఆలోచించి అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. తర్వాత ముందు సెషన్లోనికి మనం వెళ్ళిపోతాం. ఈ సమయాన్ని సుధాకర్ అన్నయ్య గారికి అప్పగించేద్దాం. మరలా అధ్యాయాలు వచనాల దగ్గరికి వచ్చాం. స్క్రీన్ మీద కనబడుతుంది కదండి. కింద అధ్యాయం 1వ వచనం, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఎక్కడి నుండి? ఇక్కడ నుండి చదివితే మనకేం అర్థం కాదు కదా కదండి. అధ్యాయం ప్రారంభం ఎలాగున్నది? యేసు ఒలీవల కొండకు వెళ్ళగాను, తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా. అదే 15వ అధ్యాయం 1వ వచనం చూడితే, కొందరు యోధయ నుండి వచ్చి, ఎక్కడికి వచ్చి? సందర్భం లేదు కదా. సందర్భం లేకుండా ఇవి ప్రత్యక్షమయ్యాయి గనక ఇలా చదువుతూ ఉన్నప్పుడు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దీనికి ముందు ఏదో జరిగింది. ఇందాకలా చిన్న చిన్న విషయాలు కాబట్టి మరియు అనేది కనెక్షన్, సందర్భాల కనెక్షన్. ఇక్కడైతే పూర్తిగా కథనే మార్చేస్తుంది. ఇక్కడ మనం కరెక్ట్గా చదవకపోతే విషయాన్ని మార్చేస్తుంది. ఇది పైది కలిపితేనే మనకు సందర్భం అర్థమవుతుంది. సో ఇక్కడ అలాంటివి 4 ఇచ్చాను మీకు. యేసు ఒలీవల కొండకు వెళ్ళిన, ఎక్కడి నుండి? కొందరు యోధయ నుండి వచ్చి, ఎక్కడికి వచ్చి? అంతటా వారు లేచి, ఎక్కడి నుండి లేచి? తర్వాత అగ్రిప్ప పౌలుని చూచి, ఎక్కడ చూచి? ఎందుకు వాళ్ళిద్దరు ఎదురుపడ్డారు? ఇది స్టార్టింగ్లో మనకు కనబడదు కదా. ఇదంతా ఎవరికి చెప్తున్నానంటే, అధ్యాయాలు ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను. కొంతమంది చదువుతూ ఉంటారు కదా, ఈరోజు టార్గెట్ పెట్టుకొని చదివేయాలి అని చదువుతుంటారు కదా, అలాంటి వాళ్ళు దీనిని మిస్ అవుతారు, సందర్భాన్ని మిస్ అవుతారు. కానీ మీరు అలాగా చదివేవాళ్ళు కారు. ఇక్కడికి వచ్చారు అని అంటే ఖచ్చితంగా సందర్భాన్ని అర్థం చేసుకోవడానికే వచ్చారు. ఏదో చదివి వెళ్ళిపోవడానికి రాలేదు కదా. ఓకేనా? చదివి ఎవరికి అప్పచెప్పాలి? విషయాన్ని చదివి మనం అర్థం చేసుకోవాలి. మన గ్రహింపునకు రావాలన్నప్పుడు అందరూ చదివినట్టుగా మనం బైబిల్ చదవడానికి లేదు. చూడండి, ప్రశ్న రావాలి మనకి. చదువుతున్నప్పుడు మనకి ఏం రావాలి? ప్రశ్న రావాలి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను, ఎక్కడి నుండి వెళ్ళాడు? కొందరు యోధయ నుండి వచ్చి, ఎక్కడికి వచ్చి? అంతటా వారు లేచి, ఎక్కడి నుండి లేచి? అగ్రిప్ప పౌలును చూచి, ఎక్కడ చూచాడు? అక్కడ పౌలు ఎందుకు ఉన్నాడు? చూసారు, ఆలోచించే వాళ్ళకి, ఆలోచన దృక్పథంతో ఉండే వాళ్ళకి ఇది ఏం చేస్తుందంటే ప్రశ్న వేస్తుంది. మామూలుగా చదువుకున్న వాళ్ళకి ఈ ప్రశ్నలు రావు. మామూలుగా చదువుకున్న వాళ్ళకి ఈ ప్రశ్నలు రావు. మీలాంటి వాళ్ళకి ఈ ప్రశ్నలు ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఇది స్టార్టింగ్ కదా, ఇక్కడే స్టార్ట్ అయిందా? కాదు. అధ్యాయాలను విడగొట్టడాన్ని బట్టి ఈ విషయము జరిగింది. ఎంత సింప్లిసిటీ చేద్దాం అనుకున్నారో అంత కాంప్లికేటెడ్ అయిపోయింది. అర్థమైందా? వచనాలు గుర్తుంటే అధ్యాయాలు గుర్తుంటాయి, కానీ సందర్భం మిస్ అవుతుంది. ఎంత ఈజీ చేద్దాం అనుకున్నారో అంత కాంప్లికేట్ అయింది. కనుక బైబిల్ నేర్చుకునే విధానంలో మొట్టమొదటిగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే అధ్యాయాలుగా చదవండి.
పుస్తకంగా చదవండి, వచనాలుగా అస్సలు చదవద్దు. ఇప్పుడు చూడండి, పైన కింద కనెక్టివిటీ ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 52వ వచనం చూడగలిగితే వారు 50వ వచనం చూడగలిగితే, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం మనకి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గలిలీడువా, విచారించి చూడుము, గల్లీ ఏ ప్రవక్త పుట్టాడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయిరి, అందరూ వారి గూళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసు గూడుకి. ఆయన ఏంటి ప్రార్థన ప్లేస్ ఏంటి? రాత్రులు ఒలీవల కొండకి. సో అందరూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ యేసు వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లవారుగానే యేసు దేవాలయంలోకి వచ్చాడు. తర్వాత వీళ్ళు ఎవరిని తీసుకుని వచ్చారు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. సందర్భాన్ని చూడండి, కలపండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎంత ఆతృతగా ఉన్నారంటే ఈవినింగ్ ముగించారు. యేసుక్రీస్తుని తప్పు పట్టుకోవడానికి ఎంత ఆతృతగా ఉన్నారంటే ఈవినింగ్ సభ ముగించారు, మళ్ళీ తెల్లవారుగానే ఇష్యూ తీసుకుని వచ్చేసారు. అంటే ఎంతగా ఇరికించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇది మనకు అర్థమవుతుందా? విడివిడిగా చదివితే అర్థమవుతుందా? విడివిడిగా చదివితే ఇందులో ఉన్న ఆ తీక్షణత అది అనేది మనకి అర్థం కాదు. కానీ కలిపి చదవడం వల్ల ఏమర్థమవుతుంది అంటే, ఖచ్చితంగా యేసు మీద పగబట్టిన వారుగా ఉన్నారు. రాత్రి వెళ్ళారు, నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే ఉదయానికి ఎవరిని తెచ్చారు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఉదయానికి తెచ్చారు. వెళ్ళారు, రాత్రి నిద్రలేదు, ఇమ్మీడియట్గా పగలు వచ్చేసారు. చూడండి ఎంత అర్థవంతంగా కనబడుతుందో. అదే మనం బ్రేక్ చేసి చదివానుకోండి, అసలు ఉందా? మీనింగ్ ఉందా? ఏముంది? యేసు ఒలివల కొండకు వెళ్ళాను తెల్లవారగానే, ఏమీ కనెక్షన్ ఏం కనబడట్లేదు. కానీ కలిపి చదువుతుంటే సందర్భంలో ఉన్న డెప్త్ అర్థమవుతుంది. అలాగే రెండో చూడగలిగితే, కొందరు యోధయ నుండి వచ్చి, ఎక్కడికి వచ్చి ఆ విషయం అక్కడ కనబడదు మనకి, ఆ అధ్యాయంలో కనబడదు. కానీ ఎక్కడికి వచ్చారన్న విషయం ఎక్కడ కనబడుతుంది అంటే ముందు అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంతియోకేకు తిరిగి వచ్చిరి. పిమ్మట వారి శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు? అంతియోకేలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? అంతియోకేలో ఉన్న వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? కొందరు యోదయ నుండి వచ్చి. ఇప్పుడు సందర్భంలో అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కొందరు యోదయ నుండి ఎక్కడికి వచ్చారు? అంతియోకేకు వచ్చి. ఇలాగా ఇలాగా మనం చదవకపోతే మనం అర్థం చేసుకున్నది వేరేలా ఉంటుంది. కానీ గ్రంథకర్త అర్థం చేసుకున్నది వేరు, అర్థం మనకు చేయిస్తున్నది వేరు. అధ్యాయాలుగా వచనాలుగా విడగొట్టడం ద్వారా మనం కొద్దిగా సందర్భానికి దూరం అవుతున్నాం. కనుక మొదట ఎలాగైతే ఉందో అలాగే చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగుంది? మొదట అంతా ఒక పేపర్ మీద ఉంది. చదవాలంటే మొత్తం చదవాలి, కంటిన్యూషన్గా, బ్రేక్ ఇచ్చి చదవడానికి లేదు. అలాగా మీరు ప్రతి పుస్తకాన్ని బ్రేక్ ఇవ్వకుండా చదవాలి. అప్పుడే మీకు సందర్భం అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇందాకలు ఎగ్జాంపుల్లోనే అంతటా వారందరూ లేచి అనంది కదా. ఎక్కడ లేచి? మొదట ఏం జరిగింది? ఒక సభ జరిగింది. ఇవ్వండి, సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయారు. యేసుక్రీస్తు వారిని సభ ఏర్పాటు చేసి యేసుక్రీస్తు వారిని సభలోనికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు సభ ముగిసిపోయిన తర్వాత నెక్స్ట్ అంతటా వారందరూ లేచి, సభ ముగిసిపోయింది కనుక ఎవరికాళ్ళు డిస్పస్ అయిపోతారు కదా. సో సందర్భం లేకపోతే ఏం అర్థమవుతుంది? అంతటా వారు లేచి, ఎక్కడ నుండి లేచి? విషయం అర్థం కాదు, విషయం సగంలో ఉండిపోయింది. కనుక పైన చదివితే విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఒక సభ కూర్చారు, అందులో యేసుక్రీస్తుని ప్రజెంట్ చేశారు, సభ పూర్తయిపోయింది, ఆ సభలో నుండి అందరూ లేచి వెళ్ళిపోయారు. తర్వాత కింద చూడండి, అగ్రిప్ప పౌలును చూసి, ఎక్కడ చూశాడు? అసలు పౌలు ఎందుకు ఎదురుపడ్డాడు అగ్రిప్ప రాజుకి అని అంటే, ఆ సందర్భంగా తెలియాలంటే పైకి వెళ్ళాలి. పైకి ఏముంది? కాబట్టి మరునాడు అగ్రిప్ప బెర్నెకేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందుల ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞయేగా పౌలు తేబడెను. ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లోనికి ఎవరు తేబడ్డారు? పౌలు తేబడ్డారు. పౌలు తేబడినప్పుడు ఇప్పుడు అగ్రిప్పరాజా పౌలు ఎదురుపడ్డారు. ఈ మీటింగ్లో అగ్రిప్పరాజా పౌలు ఎదురుపడ్డాడు. ఇప్పుడు
విషయం అర్థమవుతుంది. అగ్రిప్ప పౌలును చూచి. అర్థమైందా? కనెక్షన్ చదవాలి. కనెక్షన్ని మిస్ అవ్వకూడదు అని అంటే మీరు ఎలా చదవాలి? వచనాలు కాదు, అధ్యాయాలు కాదు, ఇవి మధ్యన వచ్చినవి. ఇవి మధ్యన సులువుగా మనం గుర్తుపెట్టుకోవడానికి చేసిన కార్యం తప్పితే విషయం అర్థం అవ్వడానికి చేసిన కార్యము కాదు. విషయం అర్థం అవ్వాలంటే పూర్తిగా మీరు చదవాలి. ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, సడన్గా వీళ్ళు ప్రత్యక్షం అవుతారండి. 16వ అధ్యాయంలో యేసు సంభాషణ క్లోజ్ అయిపోతుంది, వెంటనే వీళ్ళు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం ఏమంటారు? అపహాస్యం చేస్తారు. యేసు మాటలు విని ఆయనను అపహసించుచుండగా. వీళ్ళు ఎక్కడొచ్చారు? వీళ్ళు ఎక్కడున్నారు? 16వ అధ్యాయం అంతా నెతికితే దొరకరు. 16వ అధ్యాయంలో నెతికితే దొరకరు. 16వ అధ్యాయం ప్రారంభంలో మరియు అని స్టార్ట్ అయింది. అంటే విషయం ఎక్కడికి వెళ్ళిపోయింది? ట్రాన్స్ఫర్ అయిపోయింది. ముందు అధ్యాయానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ముందు అధ్యాయంలో పేరాలు ఉన్నాయి చూడండి, పేరాలు నేను విడగొట్టినవి పేరాలు. 15-11లో మళ్ళీ మరియు పేరా మళ్ళా మరియుతో స్టార్ట్ అయింది. అంటే ఇంకా ముందు ఉంది. ఇంకా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఏ స్త్రీకైనా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తర్వాత 15:3లో మళ్ళీ ఆయన అందుకాయన అన్నాడు. ఎందుకు ఆయన? ఎక్కడ వచ్చింది ఇప్పుడు స్టార్టింగ్ చూడండి. 15:1లో ఏం కనబడుతుంది? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి. ఎక్కడి నుండి ఉన్నారు? 15వ అధ్యాయం నుండి ఉన్నారు. మనం 16 అధ్యాయంలో నెతికి దొరకరు, అధ్యాయాలను బట్టి నెతికితే దొరకరు, సందర్భాన్ని బట్టి నెతికితే దొరుకుతారు. ఇది మీకు అర్థం చేయించడానికి ఇది రాయించాను. అర్థమైందా? ఎక్కడికి తీసుకెళ్ళింది? 16వ అధ్యాయంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇది 15వ అధ్యాయానికి తీసుకుని వెళ్ళింది. చూసారా ఎంత ఇంపార్టెంటో? విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత ఇంపార్టెంటో. మనకి వచనాలు రావద్దు, అధ్యాయాల్లో రావద్దు. ఏం కావాలి మనకి? విషయం తెలియాలి. విషయం తెలుసుకోవడానికే మనం ఉన్నాం కనుక అక్కడతో ఆగిపోకూడదు, మొత్తం అంతా చదవాలి. ఓకే, కీర్తనలు ఎలా చదువుతామండి? కీర్తన 42, కీర్తన 43 రెండు వేరువేరుగా చదువుతాం కదా. కీర్తన 40 నెంబర్ ఇచ్చారు కనుక మనం ఏం చదువుతాం? అదొకటి, ఇదొక కీర్తన 42, 43. కానీ నిజానికి చెప్పాలంటే అది వాళ్ళు బ్రేక్ ఇచ్చారేమో కానీ 42, 43 అంతా ఒకటే కీర్తన. చూస్తారా ఎలాగో? ఎక్కడికి వచ్చి చూడండి, సేమ్ వర్డింగ్ ఉంటుంది. 42:5, 42:11, 43:5లో చూడండి సేమ్ వర్డింగ్. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు, దేవునంది నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయన స్తుతించదును. అదే రిపీటెడ్గా వచ్చింది. అంటే ఒక వ్యక్తి రాస్తున్నాడు. ఎవరు రాశారు? కొరహ కుమారులు రచించినది. దాన్ని రెండుగా బ్రేక్ చేశారు. కానీ అదంతా ఒకటే కీర్తన. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు దాన్ని మిస్ చేయకూడదు. అంటే ఇంకా సందర్భం కొనసాగింపు ఉంది కనుక రెండు కలిపితేనే క్లియర్ పిక్చర్ మనకి వస్తుంది. బ్రేక్ చేస్తే రాదు. అందుకే పైన కొరహ కుమారులు రచించింది అన్నది కింద లేదు చూడండి, లేదు, కంటిన్యూషన్ అనమాట అది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 44కి వెళ్ళిపోతే మళ్ళీ వేరొకరు రచించిందని వస్తుంది. అది వేరు. అర్థమవుతుందా? కనుక రెండు కీర్తనలు ఒకటే. మనం నెంబరింగ్ ఇచ్చారు కనుక వేరు అనుకుంటున్నాం, కానీ చదువుతున్నప్పుడు మనకి ఏం తెలియాలంటే ఈ రెండు ఒకటే కీర్తన, కలిపి చదవాలి. ఇలాంటి కీర్తనలు చాలా ఉన్నాయి. రేపొద్దున ఫ్యూచర్లో మీ ముందుకు తీసుకురావడము జరుగుతుంది. కనుక ఎలా చదవాలి? పుస్తకం చదవాలి. ఒకవేళ పుస్తకం కాకపోతే బైబిల్ చదవాలి పూర్తిగా. కనుక వచనాల దగ్గర ఆగిపోవద్దు, అధ్యాయుల దగ్గర ఆగొద్దు. అవి మిమ్మల్ని ఇంకా దీంట్లోకి నెట్టేస్తాయి. మొత్తంగా చదివితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇది మెయిన్గా బైబిల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అవసరమైన పాఠం.
ఓకేనా? ఇప్పుడు 4వ యాక్టివిటీలోకి వెళ్దామా? రెండు అర్థమైంది కదా? 10 మంది శిష్యులను గొర్రెలతో పోల్చాడు, 70 మంది శిష్యులను గొర్రె పిల్లలతో పోల్చాడు. ఓకే, మీకు ఈ నోట్స్ ఇస్తాను, నోట్స్ ఉన్నది. యోబు గ్రంథంలో చూడగలిగితే దేవుని సృష్టి కార్యాన్ని చూడడానికి దేవుడు ఏం చేశాడట? చేతిని బిగించి, చేతులు కాదు, చేతి ముద్రలు రెండింటికి ఉంటాయి. చేతిని అంటే విపరీతమైన వర్షం మంచు పడినప్పుడు మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏమైనా చేయగలుగుతారా? ఇంట్లో సైలెంట్గా కూర్చొని జరుగుతున్న దాన్ని ఒక టీవీ చూసినట్టు చూడడమే, అంతేనా? ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ వరదల్లో మొన్న ఎక్కడ జరిగిన ఉత్తరాఖండ్లో జరిగింది కానీ ఏం చేయగలుగుతారు? ఎవరైనా ఏం చేయగలుగుతారా? మొత్తం ఊరే లేచిపోయింది. అలాంటి వాటిని మనం చూడగలం తప్పితే మనం చెయ్యి పెట్టి ఏమీ చేయలేం. అందుకే కిందన కూడా ఏమున్నది, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జంతువులు కూడా ఏం చేస్తాయట? మనం ఎలాగా ఇంట్లోకి వెళ్ళి దాగుంటామో చక్కగా అవి కూడా గుహల్లోకి వెళ్ళి దాగుంటాయి. ఇంక చేసేది ఏం లేదు, చూసేదే అంతా. అందుకే చేతులను అనలేదు, చెయ్యిని అన్నాడు. ఎందుకంటే బలమైన పనులు మనం ఏం చేయలేం. ఇంట్లో అన్నం వండుకుంటారా, ఏదో బట్టలు మార్చుకుంటారా, బట్టలు ఆరబెడతారా, ఈ పనులు చేసుకోవచ్చు. కానీ బలమైన కార్యాలు మీరు చేయడానికి అక్కడ నో స్కోప్. చేతిని బిగించాడు. అదే ఇంగ్లీష్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే ఇంగ్లీష్లో మీరు చూడగలిగితే హీ సీల్స్ అప్ ద హ్యాండ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే హీ స్టాప్స్ ఆల్ పీపుల్ ఫ్రమ్ దేర్ లేబర్. అంటే ఏంటి? పని నుండి ప్రజలను దేవుడు ఆ కార్యం ద్వారా నిలుపు చేశాడు. ఏమైనా చేయగలుగుతారా పని? ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. ఇక దీనికి వేరే అర్థాలు ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎందుకంటే వచనం పైన చదవండి, వచనం కిందన చదవండి, 2 అధ్యాయాలు కలిపి చదవండి, మీకు అక్కడ ఏం కనబడుతుంది అంటే దేవుడు సృష్టి కార్యక్రమం ముందు మనుషులు చేతులు జోడించడం తప్పితే ఇంకోటి ఏమీ చేయలేడు. ఆ కార్యక్రమం ఏం చేస్తుందంటే మనిషి చేతిని బిగించేస్తుంది. ఓకే, పని చేయకుండా చేస్తుంది. 4వ ప్రశ్నకు వద్దాం. 4వ ప్రశ్న, మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఇది ఎలా ఆలోచించాలో చెప్తాను, ఏంటి అనేది నేను చెప్పను. ఎలా ఆలోచించాలో చెప్తాను, ఏంటి అనేది నేను చెప్పను. ఓకే, మీకు మీరుగా ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, బాప్తిస్మ యోహాను గారి మాటలు. ఆ సమయంలో యెరూషలేము వారందరూ, యూదేయ వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి, 9వ వచనం, దేవుడి రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనా నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. ప్రశ్న కూడా అక్కడ వేసాను మీకు. ఏంటది? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అని అందరికీ తెలుసు కదా, మరి అగ్ని బాప్తిస్మం ఏంటి? అగ్ని బాప్తిస్మం ఏంటి? బాప్తిస్మ యోహాను గారు మెన్షన్ చేస్తున్న దీని అర్థం ఏంటి? ఆత్మను పొందుకున్నారు కదా ఆల్రెడీ, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. అని అగ్ని బాప్తిస్మం అనేది అందరికైనా, అక్కడ ఉన్న వారికైనా? అది నువ్వు చెప్పాలి. చెప్పండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం అంటే ఎలా ఆలోచించాలి అన్నది
మెథడ్ని మీకు దీని ద్వారా మీకు చెప్పడానికి నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? దీని ఆన్సర్ తెలుసు నాకు, కానీ నేను చెప్పను. కానీ ఎలా ఆలోచించాలన్న విషయాన్ని మాత్రం నేను చెప్తాను. అంటే ఇప్పటివరకు మనం విని ఉన్నాయి కదా కొన్ని, ఆ వినిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వాక్యం దానికి సపోర్ట్ చేసేదైతే కనుక ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవడం మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు విన్నది రైటా రాంగా మీకే అర్థమైపోతుంది. ఓకే? ఇప్పుడు అగ్ని బాప్తిసం అనగానే మనం ఏం విన్నాం, ఏం అర్థం చేసుకున్నాం చెప్పండి మీరు ఎవరైనా. అపోస్తలుల కార్యాల్లో దీనికి చెప్పారు. చదువు ఒకసారి చదువు. అపోస్తలుల కార్యాలు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి నుండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ కార్యాన్ని ఆకాశం క్రింద ఉన్న అందరూ అక్కడ వచ్చారు కనుక చూశారు. ఇక్కడ అగ్ని బాప్తిసం ఉందా? అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలగా. ఎవరి మీదకి వచ్చింది ఇలాగా? శిష్యుల మీదకి వచ్చింది. అంటే పేతురు గారి ప్రసంగాన్ని బట్టి ఇదిగో దేవుడు కుమ్మరించి ఉన్నాడు, అది దేవుడు కుమ్మరించింది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి? ఇక్కడండి, ఇక్కడ ఈ సందర్భంలో శిష్యుల మీదకి వచ్చింది కదా. వచ్చిందా? ఇదేనా రైటా? ఇదే అది కలుపుదాం. బాప్తిస్ట్ యోహాను గారు చెప్పింది ఇది కలుపుదామా? కలిపితే ఏం జరుగుతుంది, కలపకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ బాగా చదవండి. బాప్తిస్ట్ యోహాను గారిది సందర్భం మీరు చదువుతారని అది పెట్టాను. మనం చదవకపోతే ఏదేదో కలుపుతాం తీసుకుని వచ్చి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిన సందర్భం అపోస్తలుల మీద మనకి జరిగినట్టుగా కనబడుతుంది కదా, అపోస్తలుల మీద జరిగినట్టు కనబడుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు చదవండి బాప్తిస్ట్ యోహాను గారికి. ఎవరెవరు వస్తున్నారు బాప్తిస్ట్ యోహాను గారి దగ్గరికి? యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని వద్దకి వచ్చిరి. ఎలా వస్తున్నారు? గుంపులుగా వస్తున్నారు. బాగా ఆలోచన, ఎందుకు నేను ఇలాగా మెన్షన్ చేస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. గుంపులుగా వస్తున్నారు. ఓకేనా? అలా వచ్చిన వారికి ఈయన 11వ వచనంకి వెళ్ళిపోతే, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు ఎవరికి మొదట అందుకే చదివించాను. మీకు గుంపులుగా ఎవరైతే ఉన్నారో యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చినప్పుడు వాళ్లకు మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు అంటే ఎవరికి? మీకు అంటే ఎవరికి? వచ్చిన వాళ్ళందరికీ మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను. నెక్స్ట్ పాయింట్ మీరు మిస్ చేసి అలా వెళ్ళిపోయారు అనుకోండి, మీకేం అర్థం కాదు. నెక్స్ట్ ఏంటి ఉంది? అగ్నితోను మిస్ చేస్తున్నారు. మీరు ఒక పాయింట్ని మిస్ చేస్తున్నారు. మీకు ఎవరా? మీరు ఎవరు వచ్చారు? ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళకి జరిగితే ఎవరికి కూడా జరగాలి?
అర్థమైందా పాయింట్ ఎలా చదవాలో? అందరికీ కామన్ ఇది, అందరికీ కామన్గానే బాప్తీసు యోహాను గారు మాట్లాడుతున్నారు. మరి అందరికీ కామన్ అన్నప్పుడు అక్కడ ప్రత్యేకం ఎలాగైపోద్ది? అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఇప్పుడు మీరు కూడా బాప్తీసం పొందారు, మీ మీద పరిశుద్ధాత్మ ఎలా దిగాలి? అగ్ని నాలుకలుగా విభాగింపబడి మీ మీద దిగాలి. జరిగిందా? జరిగిందా? పోనీ ఇంకొక క్వశ్చన్ వేసుకుందాం. కొర్నేలి సందర్భం మనందరికీ తెలుసు కదా. కొర్నేలి సందర్భాన్ని ఒక్కసారి మీరు చదవగలిగితే, పదకొండో అధ్యాయం దానికి సంబంధించిందే. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు, మనకు అంటే ఎవరికి? ఇప్పుడు ఈ అధ్యాయంలో డిస్కషన్ ఎవరికి జరుగుతుంది? కొర్నేలి దగ్గర పేతురు చేసిన కార్యాన్ని తీసుకొని వచ్చి అపోస్తలుల దగ్గర పెట్టారు. యూదుల్లో పెద్దలు వచ్చారు, నువ్వు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి. ఏమైనా తేడా ఉందని చెప్తున్నారా? తేడా ఉందన్నారా? తేడా లేదు. మరి తేడా లేదంటే కొర్నేలి దగ్గర అగ్ని నాలుకలుగా విభాజింపబడి వచ్చిందా? చూసారా మీరేమన్నా? జరగలేదు. మరి ఎలా కనెక్ట్ చేస్తాం? వచ్చిన పబ్లిక్ అంతటికీ బాప్తీసు యోహాను గారు ఏమంటున్నారు? ఆయన వస్తాడు, నేనైతే మీకు నీళ్లలో బాప్తీసిస్తున్నాను, ఆయనైతే మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ, అంటే జనరలైజ్ చేస్తున్నాడు అందరికీ. కానీ అపోస్తలుల కార్యాలు ఏం జరిగింది? సెపరేట్. అది సెపరేట్. దీన్ని కనెక్ట్ చేయడానికి అవుతుందా? కనుక రెండు వేరు. ఒకళ్ళు రెండు ఒకటే అనుకుంటే కనుక, ఇప్పుడు సమాన వరము పొందారు అని అంటున్నాడు కదా అనిజుల దగ్గర. వాళ్ళ మీదకి ఏమైనా దిగడం చూసాం మనం? చూడండి ఎన్నిసార్లు ఆ మాట అంటాడు. అదే అపోస్తలుల కార్యములు 10:47. అదే అపోస్తలుల కార్యములు 10:47. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా? ఎలా అండి? మనవలే మేము ఎలాగైతే పొందామో అలాగే వీరు కూడా పొందారు. మేము ఏ వరాన్ని అయితే పొందామో సమాన వరమును వారు కూడా పొందారు. ఇంకొక రిఫరెన్స్ చూడగలిగితే 11వ అధ్యాయము 15వ వచనము. నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము, మొదట ఎక్కడ దిగిందండి? పెంతెకోస్తు దగ్గర కదా. మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదను దిగెను. అర్థమవుతుందా మీకు? చెప్తున్నది అర్థమవుతుందా? బాప్తీసు యోహాను జనరలైజ్ చేశారు, అది స్పెసిఫిక్గా చెప్పలేదు అందరికీ. కానీ పెంతెకోస్తు దగ్గర జరిగినది సందర్భం ఏంటి? కొందరికి. అది ఇది ఒకటే అనుకుంటే ఇప్పుడు కొర్నేలి దగ్గర ఏం జరగాలి? సేమ్ జరగాలి. జరిగిందా? మనకి సేమ్ జరగాలి. జరిగిందా? మీరు పరిశోధన పొందుకోలేదా? విషయాన్ని అర్థం చేసుకుంటే పొందుకున్నట్టు, విషయం అర్థం కావట్లేదంటే పొందుకోలేనట్టు. అర్థమవుతుందా విషయం? ఇంకా చదివినప్పుడు ఎలా చదవాలి అని అంటే, ఇదిగో మీకు ఎవరికి మీకు అంటున్నాడు? పైన యెరూషలేము నుండి వచ్చారు, యోదయ నుండి వచ్చారు. అందులో నుండి యేసుక్రీస్తు వారు కొందరిని ఏర్పరచుకున్నాడు. అందులో నుండి కొందరిని, లేదా బాప్తీసు యోహాను గారిని వాళ్ళే చూపెడుతున్నాడా? శిష్యులు చూపెడుతున్నారు. ఎవరిని ఎంపిక చేస్తారు బాప్తీసు యోహాను గారికి తెలుసా? అందరూ యోహాను శిష్యులుగా ఉన్నారు, అందులో కొందరిని ప్రభు పిలుచుకున్నాడు. వీళ్ళని పిలుస్తాడని చెప్పి బాప్తీసు యోహాను గారికి ముందే తెలిసిగో వీళ్ళకి అగ్ని బాప్తీసం వస్తుంది అని చెప్తున్నారా?
చూడండి ఎన్ని ఆలోచనలు. ఇలాగ మనం చదివినప్పుడు ఆలోచించాలి. ఇందుకే ఇప్పుడు అగ్ని బాప్తిసం ఎవరికి కూడా ఉంది? ఎవరికి కూడా ఉంది? ప్రతి ఒక్కరికి ఉంది. ఏంటిది అది? ఏంటిది అది? మీరు ఆలోచించండి. ఓకే, మీరు ఆలోచించండి. ఓకే, ఇక్కడికి సెషన్ క్లోజ్ చేసుకుందాం. భోజనం అనంతరం మన మెయిన్ టాపిక్లోనికి వెళ్దాం. రెఫరెన్స్ చూపెడతాను, మళ్ళీ ఎందుకు ఊరించడం ఎందుకు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఏంటి మీ ఆన్సర్ వచ్చినట్టు అనుకోండి. మీకు ఆన్సర్ వచ్చిందా? ఆత్మ వేరు, ఆత్మ ఉంటుండగా మీరు ఎందులోకి వెళ్తారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అరణ్యమునకు కొనుపబడ్డారు. ఎవరి చేత అరణ్యమునకు ఎందుకు కొనుపబడ్డారు? ఆత్మ చేత శోధింపబడుటకు అరణ్యంలో కొనుపబడ్డారు. అంటే ఆత్మ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఏముంటుంది? ఆత్మ ఉంటే మీకు నెక్స్ట్ ఏముండాలి? అది ఆత్మలో మునిగారంటే అగ్నిలో మునుగుతారు ఖచ్చితంగా. అప్పుడు మీకు సపోర్ట్గా ఎవరున్నారు? ఆత్మ ఉన్నది. అంటే మీరు అందులో బయటికి రాగలుగుతారనేది దాని అర్థం. అదే ఇక్కడ అంటున్నాడు కదా, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. దానిలో బయటికి రాగలుగుతారు మీరు. అలాంటి శోధనలు మీ మీదకి వచ్చినా మీతో సపోర్ట్గా ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన మీద మీరు ఆధారపడండి చాలు. మీరు దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీరు పక్కన ఉన్నవారిని చూసి ధైర్యం తెచ్చుకోండి. లోకంలో ఉన్నవాడు కంటే మన వద్ద ఉన్నవాడు గొప్పవాడు అని యోహాను పత్రికలో ఉంది కదా. కనుక ఆయన మన పక్షాన ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా మనకేం ప్రాబ్లం. కనుక ఇప్పుడు పరీక్షింపబడకపోలే లేదనుకోండి, తర్వాత మనం ఎక్కడ పడతాం? అగ్నిలో పడతాం. కనుక ఇప్పుడు ఆ అగ్నిలో పడి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ అగ్నిలో పడాల్సిన అవసరత మనకి రాదు. అది ఇంకా పేతురు పత్రికలో మనం వెళ్తే 1వ అధ్యాయం 7వ వచనం, నశించుచున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే మంచి సువర్ణం రావాలంటే ఏం చేయాలి? సువర్ణం అనే నమ్ముతున్నారు. అది ఒరిజినల్ అని మీకు తెలియాలంటే ఎందులోకి వెళ్ళాలి కదా. మనం విశ్వాసం ఉందని నమ్ముతున్నాం, కానీ మన విశ్వాసం నిజంగా క్రీస్తు కొరకే ఉన్నదన్నది తేలాలంటే ఎందులో వెళ్ళాలా? మనము దానిలాగా మరగాల. అప్పుడు మనలో బయటికి వస్తుంది. ఇప్పుడు వచ్చేస్తే హ్యాపీ, తర్వాత రమ్మన్నా రాదు. అర్థమవుతుందా? కనుక ఇక్కడే మనం నిరూపించుకోవడానికి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? పక్కనే ఉంటుంది, శోధన ఉంటుంది. ఓకే, అందరికీ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి, మీ మీద విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరి మీరు ఇచ్చిన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. ఆసక్తి కలిగి మీ పిల్లలు కూడా వచ్చి ఉన్నారు. మరి తండ్రి, ఇప్పటివరకు మీరు తోడుగా ఉండి నడిపించిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇకను కూడా జరగనిటుండగా మీ కాపుదల, మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తీసుకుంటున్న ఆహారము ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా, శక్తినిచ్చేదిగా ఉండుటకు సహాయం దయచేయమని, తిరిగి మీ సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, తర్వాత జరగబోయే సెషన్లో కూడా మీరే తోడుగా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు రక్షమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. లంచ్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాడు. దయచేసి అందరూ మరి భోజనం చేయండి. మీ కొరకు మరి భోజనం ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరూ మరి భోజనం చేసి
మధ్యాహ్నం సెషన్ కొరకు సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను.